Hello everyone, welcome back to my channel Zeal English. I welcome all the teaching and learning community to my channel Zeal English. In this video we are going to continue the series on reported speech, which will be useful for all the competitive aspirants as well as for the academic learners. For 10th class point of view, it comes under question number 20 for 10 marks, and for intermediate point of view it comes under question number 11B for 1 mark. మరి రిపోర్టెడ్ స్పీచ్ కి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ చూసాక ఈ వీడియో చూస్తే టాపిక్ మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనము మెయిన్ క్వశ్చన్స్ అంటే WH క్వశ్చన్స్ తో డైరెక్ట్ స్పీచ్ లో ఒక క్వశ్చన్ ఇస్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏ విధంగా మార్చాలి, మార్చడానికి సంబంధించిన కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ డిస్కస్ చేసి టోటల్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం నేర్చుకున్న విధానంతో వాటికి ఆన్సర్ చేయగలమా లేదా క్రాస్ చెక్ కూడా చేసుకోబోతున్నాం. ఈ ఎగ్జాంపుల్స్ లో మనకు బ్లూ ప్రింట్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ని కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. లెట్ us స్టార్ట్. చూడండి, మెయిన్ క్వశ్చన్స్ అంటే మనకు క్లియర్ గా తెలుసు. WH వర్డ్ తో క్వశ్చన్ మొదలైతే వాటిని మెయిన్ క్వశ్చన్స్ అంటాము. మరి వీటిని చేంజ్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ మనము కేర్ఫుల్ గా గుర్తుంచుకోవాలో ఒకసారి చూద్దాం. రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టు అని ఉంటే మనము ఆస్క్డ్ గాని, క్వశ్చన్డ్ గాని, ఇంటరాగేటెడ్ గాని తీసుకోవచ్చు. ఫర్ రిమూవింగ్ ఇన్వర్టెడ్ కామాస్, సో ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేయాలంటే ప్రీవియస్ వీడియోస్ లో మనం తెలుసుకున్నాం, కంజంక్షన్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ WH క్వశ్చన్స్ లో క్రూషియల్ ఫ్యాక్టర్ ఏమంటే గివన్ WH వర్డ్, అంటే మనకు రిపోర్టెడ్ పార్ట్ లో ఇచ్చిన WH వర్డే కంజంక్షన్ గా యూజ్ చేయాల్సి ఉంటుంది. కొత్త వర్డ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. సో మనకు రిపోర్టెడ్ పార్ట్ లో ఉండే WH వర్డ్ నే కంజంక్షన్ గా యూజ్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ ద ఆన్సర్ షుడ్ బి ఇన్ అసర్టివ్ ఫార్మ్. అసర్టివ్ ఫార్మ్ అంటే ఏమి? అసర్టివ్ ఫార్మ్ ఇస్ నథింగ్ ద స్టేట్మెంట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. సో గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం ఏమి? ద స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ ద సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ తో స్టేట్మెంట్ ని స్టార్ట్ చేయాలి. ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండే రిపోర్టెడ్ పార్ట్ ని మనము ఆన్సర్ లో రాసేటప్పుడు దీన్ని స్టార్టింగ్ సబ్జెక్ట్ వచ్చేటట్టు రాయాలి. అంటే ఈ సెంటెన్స్ ప్యాటర్న్ ని మనం ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ విధంగా మనం ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత వన్ మోర్ పాయింట్, ఇఫ్ డైరెక్ట్ స్పీచ్ బిగిన్స్ విత్ WH వర్డ్. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్స్ లో WH వర్డ్ తోనే మొదలవుతుంది ఈ విధంగా. సో WH వర్డ్ తో డైరెక్ట్ స్పీచ్ లో ఉండి దానికి తర్వాత ఇమీడియట్ గా బి ఫార్మ్ అంటే మనకు క్లియర్ గా ఐడియా ఉంది. am, is, are, was, were, ఇవన్నీ బి ఫార్మ్స్. సో అవే మెయిన్ వర్బ్స్ గా యాక్ట్ చేస్తూ ఉంటే, అంటే రిపోర్టెడ్ పార్ట్ లో మెయిన్ వర్బ్ ఉండకుండా am గాని, ఈజ్ గాని, ఆర్ గాని, వర్ గాని, వాస్ గాని ఉంటే అప్పుడు మనం చేయాల్సిన పాయింట్ ఏమంటే ఆన్సర్ లో అంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఆ ఇచ్చిన బి ఫార్మ్ ని మనం ఎక్కడ రాయాలి అంటే అట్ ద ఎండ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎగ్జాంపుల్స్ ని తీసుకొని డిస్కస్ చేద్దాం. తర్వాత రిమైనింగ్ చేంజెస్ అన్ని ఉన్నాయి కదా, ప్రొనౌన్ చేంజ్ గానీ, టెన్స్ చేంజ్ గానీ, టైమ్ అండ్ ప్లేస్ ఎక్స్ప్రెషన్స్ ని చేంజ్ చేయడం గానీ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అదే విధంగా మార్చాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకొని మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా వాటికి ఆన్సర్ చేయగలమా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనము ఈ ఇయర్ ఇచ్చిన బ్లూ ప్రింట్ లోని ఎగ్జాంపుల్ తో మొదలెడదాం. లెట్ us స్టార్ట్. ద లిటిల్ గర్ల్ ఆస్క్డ్ ద కండక్టర్, వై డూ యూ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్. ఈ స్పీచ్ కాన్సెప్ట్ మొత్తంలో మన ఫోకస్ రిపోర్టింగ్ వర్బ్ మీద ఉండాలి. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది. పాస్ట్ టెన్స్ లో ఉంటే 3 చేంజెస్ చేయాలి. ప్రొనౌన్ చేంజ్ చేయాలి, టెన్స్ చేంజ్ చేయాలి, టైమ్ అండ్ ప్లేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయాలి. ఫస్ట్ ప్రొనౌన్స్ చూద్దాం. దిస్ ఈస్ ద ప్రొనౌన్ అండ్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొనౌన్స్. సో ఈ 2 ప్రొనౌన్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత టెన్స్ చూద్దాము. డూ ప్లస్ V1 ఉంది, డూ ఆస్క్ అని ఉంది. టైమ్ అండ్ ప్లేస్ ఎక్స్ప్రెషన్స్ ఏవి లేవు. ఇప్పుడు మనం చూస్తే డూ ఆస్క్, డూ ప్లస్ V1 ఉంటే ఆన్సర్ లో డిడ్ ప్లస్ V1 గా చేంజ్ చేయాలి. ద లిటిల్ గర్ల్ ఆస్క్డ్ ద కండక్టర్. సో రిపోర్టింగ్ పార్ట్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా రాసేసాం. ఇప్పుడు ఈ మెయిన్ క్వశ్చన్స్ దగ్గర కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేయడానికి మనం వాడే కంజంక్షన్ ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు.
ఇందులో ఉండే WH వర్డే కంజంక్షన్ గా తీసుకుంటాం. అంటే ఇక్కడ కంజంక్షన్ ప్లేస్ లో ఇదే రాస్తాం. వై కంజంక్షన్ రాసాక ఇప్పుడు రిమైనింగ్ చేంజెస్ చేస్తాం. రిమైనింగ్ చేంజెస్ లో మనం కేర్ఫుల్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే ఆన్సర్ మనకు అసర్టివ్ ఫామ్ లో స్టార్ట్ కావాలి. అంటే సబ్జెక్ట్ తో మొదలవ్వాలి. ఇక్కడ డూ తో ఉంది, డూ తో మనం స్టార్ట్ చేయకూడదు. క్లియర్ గా మనకు రూల్ పొజిషన్ ఏం చెప్తుంది, అసర్టివ్ ఫామ్ లో అంటే సబ్జెక్ట్ తో ఆన్సర్ ని మొదలెట్టాలి. మరి ఇందులో సబ్జెక్ట్ గా ఏది తీసుకుంటాము, దీన్ని సబ్జెక్ట్ తీసుకుంటాము. ఇది ఆబ్జెక్ట్ ఎందుకంటే వర్బ్ తర్వాత ఉంది. సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్ తో మొదలెట్టాలి. యూని మనము దేన్ని బేస్ చేసుకొని చేంజ్ చేస్తాము, ఆల్రెడీ నేర్చుకున్నాము. యూ, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్. లిజనర్ ని బట్టి, రిసీవర్ ని బట్టి, ఆబ్జెక్ట్ ని బట్టి చేంజ్ చేస్తాం. సో యూ కి ఈ కండక్టర్ కి రిప్రజెంట్ చేసే ఒక పర్సనల్ ప్రొనౌన్ ని తీసుకోవాలి. కండక్టర్ ని మనం జనరల్ గా మనము మాస్కులైన్ ఫార్మాట్ లో తీసుకుంటాం. సో సబ్జెక్టివ్ కేసులో కండక్టర్ కి సరిపడా ఒక పర్సనల్ ప్రొనౌన్. సో హీ రాసేసాం. తర్వాత డూ ఆస్క్. డూ ఆస్క్ ని మనం డూ ప్లస్ V1 ఏం చేంజ్ చేస్తాము, డిడ్ ప్లస్ V1. డిడ్ ఆస్క్ మీ. మీని చేంజ్ చేయాలి. ఐ, మీ, మై, మైన్. ఎవరిని బేస్ చేసుకొని చేంజ్ చేస్తాము, ఈ మీని ఈ సబ్జెక్ట్ ని బేస్ చేంజ్ చేసుకొని చేంజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. సో గర్ల్ కి రిప్రజెంట్ చేసే పర్సనల్ ప్రొనౌన్ వచ్చేసి షీ. షీకు ఆబ్జెక్టివ్ ఫామ్ తీసుకోవాలి. షీకు ఆబ్జెక్టివ్ ఫామ్ వచ్చేసి హర్. షీ, హర్, హర్, హర్స్, హర్ సెల్ఫ్. సో ఇది సీక్వెన్షియల్ ఆర్డర్ పర్సనల్ ప్రొనౌన్ లో. హీ డిడ్ ఆస్క్ హర్ సో మెనీ క్వశ్చన్స్. ఇక్కడ ఇదే విధంగా ఆన్సర్ రాసిన కరెక్టే. ఇంకా పర్ఫెక్ట్ వేలో దీన్ని ఆన్సర్ చేయాలంటే ఒక్క కాన్సెప్ట్ మనము WH క్వశ్చన్స్ కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ ని మీరు చూస్తే దాంట్లో నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. డిడ్ ప్లస్ V1 వచ్చిందంటే దాన్ని మనము V2 గా రాసేయచ్చు. పక్క పక్కనే డిడ్ ప్లస్ V1 వస్తే దీన్ని V2 గా, అంటే ఇక్కడ ఆస్క్డ్ అని కన్వర్ట్ చేయడం వల్ల ఈ ఆన్సర్ ఇంకా పర్ఫెక్ట్ గా రాసినట్టు అవుతుంది. సో డిడ్ ప్లస్ V1 ఉంటే దాన్ని V2 కి రిప్రజెంట్ చేయాలి మనం. సో చూడండి ఇప్పుడు ఆన్సర్, ద లిటిల్ గర్ల్ ఆస్క్డ్ ద కండక్టర్ వై హీ ఆస్క్డ్ హర్ సో మెనీ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, జాయ్ సెడ్ హౌ ఇస్ దిస్ బుక్. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ మీద ఫోకస్ ఉంచాలి. పాస్ట్ టెన్స్ లో ఉంది. 3 చేంజెస్, ప్రొనౌన్స్, టెన్స్, ప్లేస్ అండ్ టైం ఎక్స్ప్రెషన్. ప్రొనౌన్స్, డూ వి హ్యావ్ ఎనీ ప్రొనౌన్స్? నో ప్రొనౌన్స్ ఆర్ దేర్. నెక్స్ట్ టెన్స్, ఓన్లీ బీ ఫార్మ్ ఉంది, ఈజ్ ఉంది. యామ్, ఈజ్, ఆర్ ఉంటే మనం ఏం చేంజ్ చేయాలి, అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ వాస్ గానీ వర్ గానీ తీసుకోవాలి. నెక్స్ట్ టైం ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయి, దిస్ అని ఉంది. సో దిస్ కు రిలేటెడ్ చేంజ్ వచ్చేసి దట్. ఈ విధంగా చేంజ్ చేయాలి. లెట్ us స్టార్ట్. జాయ్. సో సెట్ ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము, ఆస్క్డ్. జాయ్ ఆస్క్డ్. సో ఇప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ ని రిమూవ్ చేయాలి అంటే మెయిన్ క్వశ్చన్స్ లో మనము కంజంక్షన్ వాడాలి. కంజంక్షన్ ఎక్కడి నుంచో తేవలసిన అవసరం లేదు, గివెన్ WH వర్డే. సో ఆస్క్డ్ హౌ రాసిన తర్వాత కంజంక్షన్ ప్లేస్ లో WH వర్డ్ రాసిన తర్వాత మనము ఆన్సర్ ని అసర్టివ్ ఫామ్ లో మొదలెట్టాలి. అసర్టివ్ ఫామ్ అంటే ఆల్రెడీ చెప్పున్నాను, సబ్జెక్ట్ తో మొదలెట్టాలి. సబ్జెక్ట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై వర్బ్. ఇఫ్ ఇన్ కేస్ ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ రాయొచ్చు. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏది, దిస్ బుక్ అనేది సబ్జెక్ట్, ఇది వర్బ్. ఇది మరి మనం ఏం చేయాలి, దీన్ని ముందుకు రాయాలి. ఈ ఎక్స్ప్రెషన్ ని మనము చేంజ్ చేయాలి. దిస్ బుక్ విల్ బి చేంజ్డ్ ఇంటూ దట్ బుక్. దట్ బుక్ ఈస్ కి మనం చేంజ్ చేయాలి. బుక్ సింగులర్ వర్డ్ కాబట్టి అమెజార్ ఉంటే వాజ్ వర్డ్ చేంజ్ చేయాలి. మరి ఇక్కడ వాజ్ తీసుకోవాలా వర్డ్ తీసుకోవాలా, వాజ్. సో జాయ్ ఆస్క్డ్ హౌ దట్ బుక్ వాజ్. కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫాదర్ సెడ్ వాట్ డూ యూ వాంట్ టు డూ నౌ. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రిపోర్టింగ్ వర్బ్. పాస్ట్ టెన్స్ లో ఉంది. 3 చేంజెస్, ప్రొనౌన్స్, టెన్స్, టైం ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ ప్రొనౌన్స్ చూద్దాం. యూ మాత్రమే ఉంది. నెక్స్ట్ టెన్స్ వచ్చేసి డూ ప్లస్ V1 ఉంది, డిడ్ ప్లస్ V1 గా కన్వర్ట్ చేయాలి. టైం ఎక్స్ప్రెషన్ వచ్చేసి నౌ అని ఉంది. నౌ కి దెన్ గా చేంజ్ చేయాలి. లెట్ us స్టార్ట్. ఫాదర్ ఆస్క్డ్. ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ని రిమూవ్ చేయడానికి మనకు ఇక్కడ మెయిన్ క్వశ్చన్స్ లో గివెన్ WH వర్డే కంజంక్షన్ గా యాక్ట్ చేస్తుంది. సో ఆస్క్డ్ వాట్ రాసాక క్రూషియల్ చేంజ్ ఏమంటే అసర్టివ్ ఫామ్ సబ్జెక్ట్ తో మొదలెట్టాలి. ఇందులో సబ్జెక్ట్ ఏది, యు. సో యు తో మొదలెట్టాలి. మరి యు, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్ ని మనము ఇక్కడ లిజనర్ ని బేస్ చేసుకొని చేంజ్ చేయాలి. ఇక్కడ మనకు ఇటువంటి కేసెస్ లో కొద్దిగా ఇబ్బంది పడతాం.
if listener is not given or if object is not given in the reporting part, what we have to do is we have to assume it as మీగా అజ్యూమ్ చేయాలి. ఇక్కడ ఏం లేదంటే మీగా అజ్యూమ్ చేస్తాం జనరల్ ఇన్స్టెన్స్ గా. సో మీ నాకు సంబంధించి సబ్జెక్టివ్ వర్డ్ ఏది ఐగా తీసుకుంటాం. సో ఐతో మొదలెడతాం. ఐ. ఇప్పుడు డూ వాంట్ ని మనము డిడ్ వాంట్ గా మారుస్తాము. ఈ డిడ్ ప్లస్ V1 రాసేటప్పుడు మీరు ఈ ఫార్మేట్ లో రాస్తున్నారు, పక్క పక్కనే డిడ్ వాంట్ ఉందంటే డైరెక్ట్ గా V2 చేంజ్ చేసేయచ్చు. ఐ వాంటెడ్. తర్వాత టు డూ నౌన్ ఏమని చేంజ్ చేస్తాము దెన్. సో ఆన్సర్ చూడండి. ఫాదర్ ఆస్క్డ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ దెన్. మరి దీనికి మనము ఆబ్జెక్ట్ గా మీని అజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ ఈ వస్తుంది. హిమ్ థర్డ్ పర్సన్ సింగులర్ ని మనం అజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ హీ వస్తుంది. జనరల్ సెన్స్ లో మనం మీని తీసుకొని చేంజెస్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఏ ఆన్సర్ వచ్చినా కూడా ఆన్సర్ అయితే కరెక్ట్ గానే ట్రీట్ చేస్తారు. నెక్స్ట్, హర్ ఆంట్ సెడ్ వేర్ హ్యావ్ యూ బీన్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద రిపోర్టింగ్ వర్బ్ and it is in past tense. Then three changes. Pronouns. Do we have any pronouns? Yes, we have. What about the tense? Have been. So no time expression or place expression. Let us start. Her aunt asked. To remove the inverted commas, we have to use the WH word given here as conjunction. So where conjunction place lo WH word rasaka assertive form తో మొదలు పెట్టాలి. సో సబ్జెక్ట్ ఇక్కడ ఇది వర్బ్ కాబట్టి దీన్ని సబ్జెక్ట్ గా ట్రీట్ చేస్తాం. సో యూని మనం ఎవరిని బేస్ చేసుకొని చేంజ్ చేస్తాం, ఇక్కడ మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ హర్ ఆంట్ అన్నారు. హర్ ఆంట్ అన్నప్పుడు ఈ వర్డ్ మనకు ఇక్కడ షీ ఉంది లేదా హర్ ఉంది అని మనకు గైడ్ చేస్తుంది. సో హర్ ఆంట్ సెడ్ లేదంటే ఆంట్ సెడ్ టు హర్ అని ఉన్నట్టు మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ హర్ ఆంట్ అన్నప్పుడు ఇక్కడ ఈ వర్డ్ ద్వారా మనం ఇక్కడ హర్ ఉన్నట్టు ట్రీట్ చేస్తాం. జనరల్ గా ఆంట్ సెడ్ టు హర్ గా మనం ట్రీట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ హర్ ఉంటే ఈ యువర్ సెల్ఫ్ ని మనము లిజనర్ ని బేస్ చేసుకొని యూజ్ చేయాలి. హర్ ని రిప్రజెంట్ చేసే సబ్జెక్టివ్ వర్డ్ షీ. వేర్ షీ. హ్యావ్ బీన్ ని మనం ఏ విధంగా చేంజ్ చేస్తాము హ్యాడ్ బీన్. వేర్ షీ హ్యాడ్ బీన్. నెక్స్ట్, ద స్ట్రేంజర్ సెడ్ టు కుమార్ వేర్ డూ యూ లివ్. సో పాస్ట్ టెన్స్ త్రీ చేంజెస్. ప్రొనౌన్స్, tense do plus V1, no time expression or place expression here. Let us change. The stranger asked Kumar. To remove the inverted commas, we have to use the given WH word as conjunction. Where immediately followed by the assertive form means subjective form. Subject తో మొదలెట్టాలి. You ని ఎవరిని బేస్ చేసుకొని రిసీవర్ ఆర్ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు కుమార్. కుమార్ ని రిప్రజెంట్ చేసే పర్సనల్ ప్రొనౌన్. థర్డ్ పర్సన్ మ్యాస్కులైన్ జెండర్ కాబట్టి ఇక్కడ హీ రాస్తాం. వేర్ హీ. డూ ప్లస్ లివ్. డిడ్ ప్లస్ లివ్ గా మారుస్తాం. డిడ్ లివ్. ఇక్కడ కేర్ఫుల్ గా నేను ఆల్రెడీ చెప్పున్నాను, డిడ్ పక్కన V1 వస్తే ఆన్సర్ లో మనము దీని బదులుగా V2 రాసేయచ్చు డైరెక్ట్ గా లివ్డ్. చూడండి, ద స్ట్రేంజర్ ఆస్క్డ్ కుమార్ వేర్ హీ లివ్డ్. నెక్స్ట్ వన్, సుమన్ ఆస్క్డ్ సీత వెన్ డిడ్ యూ అరైవ్. ఇక్కడ చూడండి రిపోర్టింగ్ వర్బ్ వచ్చేసి పాస్ట్ టెన్స్ లో ఉంది. సో త్రీ చేంజెస్. ప్రొనౌన్స్, టెన్స్ డిడ్ ప్లస్ V1, no time expression here. Let us answer. Suman asked Sita. To remove the inverted commas, given WH word acts as conjunction. When followed by assertive form, subject తో మొదలు పెట్టాలి. సో యూ సబ్జెక్ట్. ఇడ యూని ఎవరిని బేస్ చేసుకొని చేంజ్ చేయాలి రిసీవర్ ఆర్ ఆబ్జెక్ట్. హియర్ సీత ఆబ్జెక్ట్. సీతకి సరిపడా పర్సనల్ ప్రొనౌన్, థర్డ్ పర్సన్ ఫెమినైన్ జెండర్ కాబట్టి సీతకి సరిపడా సబ్జెక్టివ్ కేసు వచ్చేసి షీ. వెన్ షీ. డిడ్ ప్లస్ V1 ఉంది. డిడ్ ప్లస్ V1 ఉంటే హ్యాడ్ ప్లస్ V3 గా చేంజ్ చేయాలి. వెన్ షీ హ్యాడ్. అరైవ్ కి V3 వచ్చేసి అరైవ్, అరైవ్డ్, అరైవ్డ్. వెన్ షీ హ్యాడ్ అరైవ్డ్. సుమన్ ఆస్క్డ్ సీత వెన్ షీ హ్యాడ్ అరైవ్డ్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ పార్ట్ తర్వాత ఉంది, రిపోర్టెడ్ పార్టే ముందు ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చినా కూడా మన ఆన్సరింగ్ మెథడ్ అనేది చేంజ్ కాదు. వాట్ హ్యావ్ యూ డిసైడెడ్ టు డూ విత్ దిస్ ప్రాజెక్ట్ కాల్విన్ ఆస్క్డ్ విల్బర్. సో ఇప్పుడు చూద్దాం, రిపోర్టింగ్ వర్బ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉంది. సో పాస్ట్ టెన్స్ లో ఉంటే త్రీ చేంజెస్. ప్రొనౌన్స్,
ఇందులో ప్రొనౌన్స్ ఏవి? దట్స్ ఇట్. టెన్స్ వచ్చేసి హ్యావ్ ప్లస్ V3 ఉంది. టైమ్ అండ్ ప్లేస్ ఎక్స్ప్రెషన్ దిస్. ఈ చేంజెస్ మనము రిపోర్టెడ్ స్పీచ్ లో చేయాల్సి ఉంటుంది. లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ రిపోర్టింగ్ పార్ట్ తోనే స్టార్ట్ చేయాలి. Calvin asked Wilbur to remove these inverted commas. We have to use the given WH word. So this one has conjunction. What followed by assertive form. Subject తో మొదలెట్టాలి. ఇందులో సబ్జెక్ట్ ఏది? you. you ని ఎవరిని బేస్ చేసుకోవాలి? ఈ వర్డ్ ని. విల్బర్ masculine gender కాబట్టి సబ్జెక్టివ్ కేసులో ఇక్కడ he తీసుకుంటాం. వాట్ he have V3 ఉంటే మనం దాన్ని చేంజెస్ ఏం చేస్తాము? had ప్లస్ V3. వాట్ he had decided to do with this వచ్చేసి దట్ గా చేంజ్ అవుతుంది. దట్ ప్రాజెక్ట్. సో ఇది Calvin asked Wilbur what he had decided to do with that project. Next one. Where have you been till now? Mom asked me. So same రిపోర్టింగ్ పార్ట్ యువతల వైపు ఉంది. ఎటువైపు ఉన్నా మన కాన్సెప్ట్ అదే. దిస్ ఈజ్ ఏ రిపోర్టింగ్ వర్బ్. పాస్ట్ టెన్స్ లో ఉంది. 3 చేంజెస్. ప్రొనౌన్స్, టెన్స్, హ్యావ్ ఉంది. టైమ్ ఎక్స్ప్రెషన్స్ నౌ. సో ఈ చేంజెస్ చేయాలి. మనం ఆన్సర్ లో రిపోర్టింగ్ పార్ట్ నుంచి మొదలు పెడతాం. మామ్ ఆస్క్డ్ మీ టు రిమూవ్ ద ఇన్వర్టెడ్ కామాస్. గివెన్ WH వర్డ్ యాక్ట్స్ యాజ్ కంజంక్షన్. వేర్ ఫాలోడ్ బై అసర్టివ్ ఫార్మ్. అసర్టివ్ ఫార్మ్ అంటే ఏమి? సబ్జెక్ట్ తో మొదలెట్టాలి. సబ్జెక్ట్ యూని ఎవరిని బేస్ చేసుకొని చేంజ్ చేయాలి? ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని. మీకు సరిపడా సబ్జెక్టివ్ ఫార్మ్ ఐ. వేర్ ఐ హ్యావ్ బీన్ చేంజ్డ్ ఇంటూ హ్యాడ్ బీన్. till now changed into then. Mom asked me where I had been till then. Next one. He asked me where does your sister live? Reporting verb is in past tense. Then the changes. Pronoun, tense, does plus V1. Time and place expression సంబంధించిన word లేదు. Let us change this one. He asked me to remove the inverted commas. The given word WH word acts as conjunction. Where followed by assertive form. Assertive form అంటే సబ్జెక్ట్ కావాలి ఫస్ట్. సో యువర్ సిస్టర్ ఇది సబ్జెక్ట్ గా చేంజ్ అవ్వాలి. యువర్ ని ఏ విధంగా చేంజ్ చేయాలి? అకార్డింగ్ టు ద లిజనర్. యు, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని చేంజ్ చేస్తాం. సో యువర్ ని రిప్రజెంట్ చేసే మీకు సంబంధించిన వర్డ్ వచ్చేసి మై. వేర్ మై సిస్టర్ ఇదంతా సబ్జెక్ట్. మై సిస్టర్ డస్ లివ్. డస్ లివ్ చేంజ్ అయ్యే విధంగా అవుతుంది. డూ డస్ ప్లస్ V1 వచ్చేసి డిడ్ ప్లస్ V1 గా చేంజ్ అవుతుంది. డిడ్ లివ్. ఈ విధంగా రాసినా కరెక్టే. ఇక్కడ డిడ్ ప్లస్ లివ్ ఉంటే దీన్ని డైరెక్ట్ గా మనము V2 గా రాసేయాలి అని చెప్పి ఉన్నాను నేను. సో హీ ఆస్క్డ్ మీ వేర్ మై సిస్టర్ లివ్డ్. ఈ ఎగ్జాంపుల్ కి మీరు ఆన్సర్ ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. హీ ఆస్క్డ్ మీ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్. మరి ఈ వీడియోలో మనము WH క్వశ్చన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఇవ్వడం జరిగితే వాటిని ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏ విధంగా కన్వర్ట్ చేయాలో క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్, take care. Bye.